అరే, అందులో మీరు ఒక బ్యాచ్ బ్రదర్ జో. మేము అదృష్టం బ్రదర్, పరిశుద్ధాత్మ ఆ, గురించి చెప్పడం మేము అదృష్టం. నింపబడడం అది దేవుడు మీకు మనకు ఆ రోజుల్లో దేవుడు ఏర్పాటు పరిశుద్ధాత్మ బోధ చేసుకున్నది. ఉందా? ఆ రోజుల్లో ఆ రోజుల్లో లేదు పరిశుద్ధాత్మ లేదు బోధ అంత బ్రదర్. తక్కువ. యా, అంటే దానికి వ్యతిరేకంగా బోధించారు కదా. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నమ్మరు నమ్మరు నమ్మరు. అదే. బా 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 బా. నమ్మరు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఉమ్. అందుకనే హిందూనే. భాషలో వారు ఎవరైనా బహుశా మాట్లాడితే ఒప్పుకోరు. చర్చ్ లో మాట్లాడినా ఓకే. వద్దంటారు. ఉమ్. పర్వాలేదు, అట్లాంటి వాళ్ళు మాట్లాడతారు రాబోయే రోజు. నా జీవితం ఒక ఒక లక్ష్యం అదే. అంతే. ఫేస్బుక్లో టంగ్స్ అండ్ ట్రీమర్స్ మూమెంట్ అదే. అని ఒకటి పెట్టా హెడ్డింగ్, టంగ్స్ అండ్ ట్రీమర్స్ అన్నట్లు. టంగ్స్ మాట్లాడితే అక్కడ ట్రీమర్స్ వస్తాయి. ట్రీమర్స్ అంటే భూకంపం కలిగినప్పుడు కదలికలు ఉంటాయి చూడండి, ప్రకంపనలు అనమాట. భాషలు మనం మాట్లాడుతుంటే ఎదుటోళ్ళ ప్రకంపనలు వస్తాయి, ఆపండి రై అన్నట్టు అనమాట. ఎందుకు ఆపుతాం? వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నట్టు. ఎంత వరం అండి సైతాన్ నిజంగా. నేను ఈ మధ్యకాలంలో 98 ఆగస్టు 16 తర్వాత కొన్ని రోజులకి అప్పుడు ఎల్ఐజీలో ఉండేవాడిని సాగర్ నగర్లో, నేను ఇంకొక అన్యుడు. మరి ఆ మారు మనసు నైట్ నాకు అనిపించిందంటే లోకమంతా చాలా మోసంలో ఉంది, ముఖ్యంగా మతపరంగా లోకమంతా మోసపోయి ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది ఆ మోసంలో నుంచి వీళ్ళని బయటకు తీసుకురావటం, ఎవరిని? లోకంలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావటమే అది నా జీవిత లక్ష్యం అన్నట్లు నాకు అనిపించింది. అందులో మా తల్లిదండ్రులు ఏంటి, నా రక్త సంబంధికులు, బంధువులు, గ్రామస్తులు, నాకు తెలిసిన వాళ్ళందరూ, భారతదేశం, ప్రపంచం అంతా. అందుకనే అపోస్తల కార్యాలు 13:47లో నేను నిన్ను అన్యజనులకు వెలుగ్గా నియమించి ఉన్నాను, భూదిగంతముల వరకు నా రక్షణ సాధముగా నేను నిన్ను నియమించుకొని ఉన్నాను అని నాకు ప్రాథమిక పిలుపు అనమాట. నాకు వాక్యం ద్వారా మరి చదువుతుంటే అనేక సార్లు అదే నా పిలుపు అని నేను భావించాను. తర్వాత మరి అది 98 ఆగస్టు నెలలో ఇన్ని సంవత్సరాల క్రైస్తవంలో చూసిన తర్వాత గత కాలంలో అప్పుడేమో లోకమంతా మోసంతో ఉంది, మోసపోతున్నారు అనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే క్రైస్తవ్యంలో కూడా అనేక మంది మోసపోతున్నారు, ముఖ్యంగా బోధల చేత. అంటే ఎంత శక్తివంతమైన వాటిని, సపోజ్ భాషలు అనుకోండి, పరిశుద్ధాత్మ బోధ అనుకోండి, అరే పరిశుద్ధాత్మను తృణీకరిస్తామా మనం, పౌరాన్ని. ఓకే, ఎంతగా మోసపోతున్నారు క్రైస్తవులు అని. ఇప్పుడు నాకు ఒక గొప్ప ప్రేరేపణ, మరలా ఒక లక్ష్యం ఏంటి, లోకం సంగతి తర్వాత ముందల దేవుని ప్రజల్నే మేలుకొల్పాలి. ఇంతకాలం మీరు మోసపోయారు. ఆ బాధ వేదనలో నుంచి వచ్చిందే ఆదికాండం 3లో నుంచి. ఇద్దరు ప్రసంగికులు ఒకే టాపిక్ మీద, రెండో ప్రసంగికుడు దేవుడు ఏ టాపిక్ తీసుకున్నాడో అదే టాపిక్ తీసుకొని ఎగ్జాక్ట్గా దానికి విరుద్ధంగా బోధించాడు. మరి అవిరుద్ధంగా బోధించడం వల్ల ఎవరికి? అది ఏతేను వనం కూడా ఒక సంఘం లాంటిది, పరలోకం ఒక సంఘం లాంటిది మొదట, తర్వాత ఏతేను వనం ఒక సంఘం లాంటిది. ఓకే, నెక్స్ట్ ఇజ్రాయేల్ ఒక సంఘం లాంటిది, అరణ్యంలో ఇజ్రాయేల్ ఒక సంఘం లాంటిది, ఇప్పుడు సంఘం. సో ఏతేను వనంలో మోసపోయాడు, ఇజ్రాయెల్ అబద్ధ ప్రవక్తల ద్వారా కానీ రాజుల ద్వారా కానీ వాళ్ళు మోసపోయారు. సంఘం కూడా మోసపోతూ వస్తుంది. సంఘంలో ఎంతో మోసం ఉంది. ఏదైతే శక్తివంతమైనదో, ఏ బోధ అయితే, ఏ డాక్ట్రిన్ అయితే కరెక్ట్ కూడా దాన్ని అటాక్ చేస్తాడు. నిజం క్రైస్తవులకి దేవుడిచ్చిన ఆయుధాలన్నీ వాడుతూ ఉంటే వాటి గురించి సత్యము మీరు ఎరిగిన యెడల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, యోహాను సువార్త 8:32. దాన్ని కరెక్ట్గా వాడితే ఇంకా వాడి చేతిలో ఉండరు అనమాట. వాడికి వ్యతిరేకంగా ఒక పెద్ద వెపన్స్గా తయారవుతారు, ఒక పెద్ద బాంబులాగా అనమాట. అందుకని వాడేంటి, ఏదైతే శక్తివంతమైన బోధ ఉందో దాన్ని అటాక్ చేస్తాడు, అది తప్పు అని చెప్తాడు. థియాలజీలు, దాని మీద రీసెర్చ్లు, ఒక్క పుస్తకం మీద పెద్ద పెద్ద రీసెర్చ్లు చేసి మనసు మార్చి, ఎందుకంటే ప్రసంగికుడు ఇందులో కూడా దూరాడు, మోసపరుస్తూ ఉన్నాడు అనమాట. అంతే సంఘం. అందుకని అక్కడ అనేక రకాల డినామినేషన్స్ కానీ ఏదో ఒక దాన్ని ఎగ్జాల్ట్ చేయటం, స్వస్థతలు లేవంటాం. అసలు క్రైస్తవ్యం అంటే చనిపోయే వారిని లేపే లైఫ్ స్టైల్ అనమాట. అంత విశ్వాసంలోకి వెళ్ళాలి, చనిపోయిన వారిని లేపేంతగా అనమాట. యేసుక్రీస్తు వారు చేశారు, అపోస్తలు చేశారు.
ఆ లెవెల్కి వెళ్ళాలి అంతే, అది చేయాలి కూడా. ఇప్పుడు డేవిడ్ హోగన్ గారని మెక్సికోలో ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఆయన ఎంతోమందిని చనిపోయిన వాళ్ళని లేపారనమాట, దేవుడు ఆయన వాడుకొని. ఓకే. అండ్ ఆయన శిష్యులు కూడా అంతే, ఆయన సంఘంలో ఆయన నెక్స్ట్ శిష్యులు కూడా అలానే తయారవుతున్నారు అనమాట. ఆయన వేరే ఇండియాకి రాబోయాడు కరెక్ట్గా ఫస్ట్ వే, అప్పుడు లాక్డౌన్లో ఆయన మళ్ళీ ఆగిపోయాడు అనమాట. హైదరాబాద్కి రావాల్సింది డేవిడ్ హోగన్, మెక్సికోని కాబట్టి కొట్టండి మీరు, మీకు గూగుల్లో దొరుకుతాయి. డేవిడ్ HOGAN, డేవిడ్ హోగన్, మెక్సికోలో మళ్ళీ అతను. ఇంకా గత తరంలో ఎంతమంది ఉన్నారైతే, అది క్రైస్తవత్వం అంటే మామూలు కాదండి అంతే. సో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి కన్నా మన తెలుగు ల్యాండ్, మన సౌత్ ఇండియా ఇక్కడ అనేక మందిని లేపితే వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా వెళ్తే పోరాటం ఉంటుంది అంతే, పోరాటం ఉంటుంది డెఫినెట్గా. ఎవరితో? మెయిన్ క్రైస్తవులతోనే ఉంటుంది, బోధకులతోనే ఉంటుంది తప్పు అన్నట్లు. మరి ఈరోజు కూడా నేను హైవేకి వెళ్ళి దాదాపు మరి వర్షపు పరిస్థితుల్లో కూడా 1.5 గంటలు మాట్లాడే భాషల్లో మాట్లాడుతూ ఉంటే లోపలున్న మహిమ, ఆ ఆత్మ కళ్ళల్లోకి కూడా వస్తుందన్నమాట, మనస్సును ప్రభావం చేస్తుంది చేతుల్లోకి. ఇప్పుడు వారు మార్కు సువార్త 16:15 ఉంది, వారు విశ్వసించి వారి వలన ఈ సూచక్రియలు జరగబడును, నా నామంలో దెయ్యాలు వెళ్ళగొడతారు, రోగుల మీద వాళ్ళు చేతులుంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటారు అన్న వాక్యం. ఆ ఒక్క వాక్యాన్ని తీసుకొని నాకు ఒకసారి ఇందిరా పార్క్లో హైదరాబాద్లో నేను రోజు వాకింగ్కి వెళ్తుంటే సడన్గా ఒక జంట తగిలారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? యూరప్ నుంచి. ఆ కుర్రోడు జర్మనీ, బాగా హైట్గా ఉంటాడు. ఆ అమ్మాయి జర్మనీ పక్కన ఒక కంట్రీ అనమాట, అది కంట్రీ. సరే వాళ్ళు చూడంగానే ఎట్లానో నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అమ్మాయి ఫోటో తీసింది నన్ను, ఆ సిస్టరు ఫోటో తీసి, అది నాకు తెలీదు, నేను ఇట్లా అప్పుడు కూడా భాషలో మాట్లాడుకుంటూ వెళ్తాను, ఫోటో తీసింది. తర్వాత వాళ్ళు ఏదో కొంచెం క్రైస్తవులు అన్నట్టు అనిపిస్తూ ఉంటే నేను వెళ్ళి పలకరించి అట్లా పరిచయమైన తర్వాత వాళ్ళతో 3-4 రోజులు అక్కడే హైదరాబాద్లో వాళ్ళని పరిచర్యకి తీసుకెళ్ళా. చాలామందిని పరిచయం చేశాను, నోవట్టలు చేర్చుకుంటూ అక్కడికి తీసుకెళ్ళా. అతను పోయిన వాళ్ళ దగ్గర అందరి మీద చేతులు వేస్తా ఉన్నాడు. ఇందిరా పార్కులో ఎవరన్నా కొంచెం వర్కర్స్ కానీ కొంతమంది అక్కడ వచ్చే వాళ్ళందరి మీద హీలింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. కానీ నాకు తెలిసి అంటే ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకొని చేస్తూ ఉన్నాడు, కానీ అక్కడ స్వస్థతలు జరగట్లా. అనేక మంది కూడా రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారు. నాకు రీసెంట్గా దాన్ని ఆలోచించేటప్పుడు నేను అనేక సార్లు ఉంచా, కానీ జరగల, కొన్నిసార్లు జరిగింది. ఏంటి ఈ తేడా? ఎవరు? ప్రతి విశ్వాసి. మార్కు సువార్త 16:15 చదవండి. 16:15, 17. మార్కు సువార్త. వెల్కమ్ యానా సిస్టర్, వెల్కమ్ మేరీ సిస్టర్, వెల్కమ్ సారిక, కిరణ్ బ్రదర్, రావు గారు, రాజక్క, ప్రత్యూష్, అందరికీ వెల్కమ్. మార్కు సువార్త 16:17 చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత పొందుదురని. ఎవరు? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. ఇక్కడ మనం ఇప్పుడు 6, 9, 12, 15 మంది దాకా ఉన్నాం. మనందరం నమ్మిన వాళ్ళం, అంటే విశ్వాసుల వలన ఈ సూచక్రియలు జరుగును. సరే, ఇవన్నీ తీసేయండి. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతున్నారా? ఆ ఒక్క వాక్యమే తీసుకున్నాం అనుకోండి. ఇవన్నీ చెప్పాడు. తర్వాత మత్తయి సువార్త 28:15-16 వచనాల్లో కూడా గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. ఓకే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున వాళ్ళకి బాప్టిజం ఉండి సమస్త జనులు శిష్యులుగా చేయండి అన్నాడు. ఈ 2 వర్సెస్ రిలేటెడ్ అనమాట. మరి శిష్యులుగా చేసేటప్పుడు, బోధించేటప్పుడు ఈ సూచక్రియలు జరుగుతాయి. కానీ ఒక పాజ్ ఇచ్చాడు. పాజ్ అంటే ఆగండి, ఇంకొకటి జరగాల్సింది ఉంది, ఇంకొకటి జరగాల్సి ఉంది. మీరు అదే లోకాసు వార్త 24:48 అనుకుంటా. ఓకే, చివరి అధ్యాయంలో చివరి వచనాలు, మీరు యెరూషలేములో వేచి ఉండండి అన్నాడు. ఈ గ్రేట్ కమిషన్ వెళ్లే ముందు యెరూషలేములో తండ్రి వాగ్దానమైన పరిశుద్ధాత్మను మీరు పొందుకునే వరకు వేచి ఉండండి అన్నారు. వాళ్ళంతా ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత, ఆరోహణ వెళ్లే ముందు కూడా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, మీరు శక్తిని పొందేది. అపోస్తుల కార్యాలు 1:8. ఓకే, వెళ్ళిన తర్వాత 10 రోజులు ఎడతెగక ఏక మనసుతో 10 రోజులు ప్రార్థన చేస్తున్నారు. ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ ఈస్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇంకెక్కడికి వెళ్ళకుండా ఆ పెంతెకోస్తు దినం ఫుల్నెస్ ఆఫ్ పెంతెకోస్తు అనమాట. అంతే, అది
ఎగ్జాక్ట్గా 10 రోజులకి వాళ్ళు మేడపై గది మీద 120 మంది, ఆయన వెళ్ళేటప్పుడు 500 ఉన్నారు, కానీ ఆజ్ఞకి విధేయత చూపెట్టింది 120 మంది. అందులో మరియమ్మ గారు కూడా ఉన్నారు, మరియ తల్లి. మరి అప్పుడు ఆ పెంతెకోస్తు దినమందు అది ఎన్నింటికో తెలుసా? 9 AM, 9 గంటలకి, ఓకే, 9 AM టైంలో అది జరిగింది. పరిశుద్ధాత్ముడు బలమైన గాలి వలె వచ్చాడు, అగ్ని నాలుకలు, ఓకే, అదంతా మనకు తెలుసు, భాషల్లో అన్ని భాషల్లో మాట్లాడారు. వారి మీదకి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఈ 3 వాక్యాల్ని కనెక్ట్ చేసుకోండి. రోగుల మీద చేతులుంచినప్పుడు, ఆ తర్వాత నుంచి వాళ్ళు రోగుల మీద చేతులుంచాల్సిన పని లేదు. అసలు పేతురు నీడను బట్టి కూడా స్వస్థతలు జరిగినాయి. పౌలు రుమాలు కర్చీపుని ముట్టుకున్న వాళ్ళకి, వస్త్రాలు ముట్టుకున్న వాళ్ళకి కూడా స్వస్థతలు జరిగినాయి. యేసుక్రీస్తు వారు వస్త్రపు చెంగుని పట్టుకుంటే 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ విధంగా అయితే మరి స్వస్థత పొందిందో, అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు, బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఆత్మ మనల్ని నింపినప్పుడు, ఓకే, ఇప్పుడు మన వస్త్రాల మీద మన తల నడినెత్తి నుంచి అరికాల వరకు గిన్నె నిండి పొర్లే అనుభవం అన్నమాట. అంతే. అంటే ఈ చేతులేంటి, ఈ వ్రేళ్ళేంటి, ఏదైనా సరే వస్త్రాలతో సహా పరిశుద్ధాత్మ నింపబడ్డాం. అప్పుడు చేతులు తీసుకెళ్ళి రోగుల మీద వాళ్ళ బాడీ కాంటాక్ట్ అనమాట. మన చెయ్యి తీసుకెళ్ళి వాళ్ళ బాడీ కాంటాక్ట్ అయితే ఏం జరుగుతుంది? మన మీద ఉన్న, లేకపోతే మనలో ఉన్న స్పిరిట్ వాళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఏ చెడ్డ స్పిరిట్ ద్వారా అది వచ్చిందో ఈ స్పిరిట్ దాన్ని కొట్టేస్తుంది, స్వస్థత జరిగింది. అంటే మనలో నుంచి స్పిరిట్ ప్రభావం వెళ్తుందనమాట. రోగుల మీద చేతులుంచినప్పుడు అంటే ఒక ఫిజికల్ కాంటాక్ట్, ఆ ఫిజికల్ కాంటాక్ట్ల ద్వారా స్పిరిట్ ప్రయాణం చేస్తుంది, స్వస్థతలు అయితే అంతే. మన స్పిరిట్ లేకుండా చేయించితే స్వస్థతలు జరగవు. ఓకే, ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేసి దేవుడు కరుణించి సూపర్ న్యాచురల్గా స్వస్థపరచవచ్చు. కానీ మనం చేతులుంచితేనంటే మన చేతుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వాళ్ళలోకి వెళ్ళి స్వస్థపరుస్తుంది. అల్లాటప్పాగల చేతులు వేస్తే స్వస్థత జరగదు. స్వస్థతే కాదు, బాగా అభిషిక్తులైన వాళ్ళు ప్రార్థన తర్వాత ఇట్లా హస్తనిక్షేపం చేశారనుకోండి, అప్పుడు దాకా ఎన్నో తలంపులతో ఎంతో గలిబిల్లో ఉన్న మనసు అదంతా పోతుందంటే తెలియని శాంతి సమాధానం వస్తుందంటే. ఆ అభిషిక్తుల దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నారు, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ఎంత గలిబిలి మనసుతో వస్తున్నావో, భవిష్యత్తు ఏంటి అది ఇది అని, ఏం చేయాలి, లేదా శత్రువులు వెంటాడుతున్నారు, బిల్లులు కట్టాలి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భవిష్యత్తు ఏంటి పిల్లలది అని అంత గలిబిలి మనసుతో వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ అలా ప్రార్థన చేసి, వాళ్ళ చుట్టూ ఆల్రెడీ ఒక ప్రభావం ఉంటుంది, ఆ చెయ్యి ఇక్కడ పెట్టినప్పుడు ఆ తలంపులన్నీ పోతాయి అన్నమాట. అంతే. ఏదో తెలియని శాంతి సమాధానం సంతోషంతో హ్యాపీగా ఇంటికి వెళ్తావు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయినా సాల్వ్ అవ్వకపోయినా ఇమీడియట్గా నువ్వేంటంటే ఆ సన్నిధి, ఆ అభిషేకం నిన్ను తాకింది. ఇన్నిసార్లు నాకు అనుభవం. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని వెలగా పెట్టి పరిశుద్ధాత్మతో అంత అన్యోన్య సహవాసం. మొన్న వెళ్ళారు అక్కలో, అనకాపల్లి, అక్కడ అమ్మగారు ఉంటారు, శాంతబాయ్ గారు, ఆ వన్ ఆఫ్ ద స్పిరిచువల్ మదర్ ఆమె. ఓకే, సరే, ఇవన్నీ చిన్న చిన్న కోపతాపాలు ఇవన్నీ తీసిపడేయండి. ఆమె అంతే పరిశుద్ధాత్మతో బాగా నింపబడిన వ్యక్తి అనమాట. అంతే. చాలా అభిషేకం ఉంటుంది, చాలా మహిమ ఉంటుంది ఆమె దగ్గర. ఆమె ప్రార్థన చేసిన, చేసి ప్రార్థన చేసిన, మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరిగి ఆ ఇంట్లో నుంచి, ఆ చర్చిలో నుంచి బయటికి రాగానే వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తాం అన్నమాట. అంతే. అది అంటే వాళ్ళు ఆత్మచేత నింపబడిన వ్యక్తులు. మంటి ఘటంలో మహిమైశ్వర్యం. మళ్ళీ మంటి ఘటాలే, మన్ను మన్నే, సాయిల్ ఈజ్ సాయిల్. అంటే మంటి లక్షణాలు కొన్ని ఉంటాయి, నాలో అయినా ఎవరిలో అయినా సరే. కానీ అదే మిస్టరీ, మంటి ఘటంలో మహిమైశ్వర్యం. మనం మంటి ఘటాన్ని చూసి మహిమైశ్వర్యం పోగొట్టుకోవద్దు. మనకు దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళని కానీ లేకపోతే ఎవరినైనా డీల్ చేస్తూ ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ అది దేవుడు గొప్పతనం అయినా కూడా, ఆ బలహీనత ఉన్నా కూడా దేవుడు వాళ్ళతోనే ఉండాలనుకుంటున్నాడు. అదే నాకు మిస్టరీగా ఉంటుంది. మనకైతే ఆ బలహీనత చూసినప్పుడు
అన్నట్టు ఉంటుంది. ఎన్నిసార్లు వద్దు ఏంటిది అనుకుంటాం. కాదు, దేవుడే వాళ్ళతో నివసిస్తున్నాడు. వాళ్ళలో నివసిస్తున్నప్పుడు ఓకే, మనకెందుకు ఆ బలహీనత, ఆయనే చూసుకుంటాడు అంతే. మనకు కావాల్సింది ఏంది? ఆ మహిమైశ్వర్యం, అభిషేకం, పరిశుద్ధాత్మ తాకిడి మనకు కావాలి. మరి ఆయన మనతో ఎప్పుడు నివసించాలంటే ఓకే, వాళ్ళెంత జీవితం పెట్టుంటారో, కొన్ని బలహీనతలు పుట్టుమచ్చలు లాంటివి, అది లోపలే ఉండి పోవేమో, ఫ్లెష్ నేచర్ అనమాట అంతే. సో ఏంటంటే ఎంత బలమైన పరిశుద్ధాత్మ బోధని. మరి ఈ టంగ్స్ అని చెప్పాను, టెక్నాలజీ, అది లోపల మహిమ దాచిపెట్టబడి ఉంది. దాన్ని పైకి తీసుకొచ్చేదే ఒక బోరింగ్ పంపు టెక్నాలజీ లాగా. ఓకే, ఆ మాట్లాడుతున్నంతసేపు గంటన్నర 2 గంటలు ఒక ప్రయాస అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ నేను క్యాంపస్లోకి వస్తుంటే నేను కాదన్నట్లు ఉంటుంది. నా బాడీ లాంగ్వేజ్ మారిద్ది. ఒక రకమైన ఒక తెగువ, ఒక ధైర్యం. నేను అపోస్తుల కార్యాలు 4:13లో ఏదైనా నేను చేయగలను అన్నట్లు, దేన్నైనా నేను ఫేస్ చేస్తాను, దేన్నైనా నేను జయిస్తాను, ఇంకా ఏదో చేయాలి దేవుని రాజ్యం కొరకు అన్నట్లు అనమాట. చూడండి, ఈరోజు బోధ కూడా అలానే వస్తుంది సడన్గా. ఇప్పుడు 10 నిమిషాలు, పావు గంట నుంచి చెప్తున్నా. అంటే ఏంటి? దిస్ ద ఎఫెక్ట్, రిజల్టెంట్ ఎఫెక్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ అనమాట. ఎప్పుడు వెళ్ళొచ్చినా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా వినాలని ఉంటుంది, ఇంకా నాకు చెప్పాలని ఉంటుంది. నమ్మిన వాని కడుపులో నుండి జీవజల నదులు బయలుదేరును. అవుట్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ బెల్లీ షల్ ఫ్లో ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. జాన్ 7th chapter 38th verse. అది క్రైస్తవ్యం. ఆ నది ఎక్కడికి వెళ్ళినా, ఆ మాటలు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడంతా జీవమే ఉంటుంది, శాంతి, సమాధానం, సమృద్ధి, ఆశీర్వాదమే ఉంటుంది అన్నమాట. అంత బలమైంది కనుకనే ప్రసంగికుల బుర్ర ఎక్కువ వాడుకొని, థియలాజికల్ స్కూల్స్ని ఎక్కువ వాడుకొని ఏంటంటే శత్రువు నాశనం చేస్తున్నాడు. లేదు మరి వీళ్ళు పరిశుద్ధాత్మ అంటారు, వీళ్ళు భాషలు అంటారు, వీళ్ళలో ఆ పాపం చేశారు, ఈ పాపం చేశారు. భాషలు మాట్లాడితే పాపం చేయరని ఎక్కడుందా? సింపుల్. వీళ్ళు బైబిల్ చదువుతారు, కానీ ఈ క్రైస్తవులు ఇదే పాపం చేస్తున్నారంటే బైబిల్ చదివితే పాపం చేయరని ఉందా? పాపం చేయకుండా ఉండటానికే, దాన్ని ఆపటానికే, దాన్ని జయించడానికే బైబిల్ చదువుతున్నారు. రోగులకే అది, పాపులకే అది. మరి లోకమంతా ఏంటి? మిగతా వాళ్ళు కనీసం అక్కడికి రావట్లేదు కదా, అది ఆ సొల్యూషన్ దగ్గరికి రావట్లేదు కదా. చెప్పాను కదా ఒకసారి, నేను ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు, కోచింగ్ సెంటర్లో. ప్రొఫెసర్ సురేష్ గారు ఇంగ్లీష్ మాకు టీచ్ చేస్తా, గ్రామర్ అది ఇది. ఎందుకో ఆయన కొంచెం ఆకర్షించబడ్డాడు నాకు. మామూలుగా ఏదో సమాధానాలు ఇచ్చేటప్పుడు సడన్గా ఏదో ఈ కుర్రవాళ్ళు ఏదో టాలెంట్ ఉందని సడన్గా నేను క్రైస్తవుడని ఆయన తెలుసుకున్నాడు ఒక మధ్యాహ్నం పూట క్లాస్లో, అశోక్ నగర్, హైదరాబాద్. వెంటనే అనేసాడు, యు ఆర్ ఏ క్రిస్టియనా అని. వెంటనే ఏంటో తెలుసా అక్యుజేషన్, యూ క్రిస్టియన్స్, యూ డూ ఆల్ సిన్ ఇన్ ఆల్ 6 days అండ్ ఆన్ ద 7th day Sunday యూ గో టు చర్చ్ లైక్ యూ హిపోక్రైట్స్ టైప్ అన్నాడు. మీ క్రైస్తవులు 6 రోజులు పాపం చేసి 7వ రోజు చర్చ్కి వెళ్తారు సండే అన్నారు. నేను వెంటనే ఏమన్నానంటే, ఎస్ సార్, దట్స్ వై వీ గో అన్నా. అందుకే మేము వెళ్తాం. ఎందుకు? తుడుచుకోవటానికి వెళ్తాం అంటే. ఆయన ఇంకా షాక్ అయిపోయాను. అంటే అక్కడేంటి, ఆయనకి రివర్స్లో క్వశ్చన్, బట్ నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేయట్లేదా? కనీసం మేము తుడుచుకోవడానికో కడుక్కోవడానికి వెళ్తున్నాం, లేదా మేము పాపులు అని కడుక్కున్న తర్వాత దేవుణ్ణి శక్తిని అడుగుతున్నాం మేము పాపం చేయకుండా, మీరేం చేస్తున్నారు అంటే యు ఆర్ షాక్డ్ అంతే. నువ్వు ఏదో ఒక రోజు గొప్పోడవుతావు అన్నాడు అంతే. ఇది రోగులకే, ఓకే, రోగులకంటే పాపులకే ఇది బోధ. పరిశుద్ధాత్ముడు ఎందుకు? శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. మనకు శక్తి లేదు దాన్ని ఓవర్కమ్ చేయటానికి, అందుకనే ఇస్తున్నాడు. వెల్కమ్ మేరీ సిస్టర్. సారీ ఫర్ అ స్మాల్ కరెక్షన్ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే ఒకళ్ళు అది ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా ఎవరెవరు ఏదైనా పెట్టవచ్చు, ఒకళ్ళకి మనం ఫేవరెటిజం చూపెట్టకూడదు. అండ్ యా సో కైండ్లీ ఎక్స్క్యూజ్ దట్.
ఏమనుకోవద్దు. ఐఎమ్ ఆల్సో వెరీ సారీ అన్న. యా పర్వాలేదు, ఎందుకంటే రీసెంట్గా కొంతమందికి చెప్పాను, మీకు తెలియదు కదా అది, అందుకనే కొంచెం రెస్ట్రిక్షన్స్ అనమాట అంతే. అదే వీ విల్ డీల్ ఆల్ దోస్ సబ్జెక్ట్స్ మేబీ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్. సో ఒక దాంట్లోకి తీసుకెళ్ళినప్పుడు అందులో బాగా స్థిరపరుస్తే తర్వాత నెక్స్ట్ లెవెల్స్కి అంతే. ఒకటి మనకి మెయిన్ ఏంటంటే రివైవల్ మోర్ దాన్ రిటర్న్ ఆఫ్ గాడ్, రివైవల్ అనేది ఉంది. ఆ రివైవల్లో మనం ఆటోమేటిక్గా మనం రెడీ అయిపోతాం దేవుని రాకడ కొరకు అంతే. సో ఎనీవే, ఈరోజు తిమోతి గారు వెల్కమ్ అండి. ఐ థింక్ ఆఫ్ చేసుకోమ్మా, ఆఫ్ చేసుకోండి. ఎస్, మనం బోధలోకి వెళ్దాము. ఎవరేదైనా చెప్పాలనుకుంటున్నారా? రావు గారు, తిమోతి గారు, సుభాష్ నక్క, కుమార్ సిస్టర్ అందరికి వెల్కమ్. కొల్లి కిరణ్ ఏదైనా చెప్పాలంటే వందనాలమ్మా. ఎవరేదైనా చెప్పాలంటే చెప్పండి, సాక్ష్యం కానీ లేకపోతే ప్రేయర్ రిక్వెస్ట్ కానీ. మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం, ఆల్రెడీ లేట్ అయింది. అన్నయ్య చిన్న సాక్ష్యం లాంటిది. చెప్పండి అమ్మా. వందనాలు అందరికి. దేవాది దేవుడికి స్తోత్రాలు. ఈ రోజు నేను నిన్న చెప్పాను అన్నయ్య వెళ్ళాలని. అయితే వెళ్ళాను అన్నయ్య. వెళ్ళబోతూ ఉంటే తెలిసిన వాళ్ళు పెద్ద ఆయన ఒక ఆయన చెప్పారు, ఒకసారి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమ్మా అని. అక్కడికి వెళ్ళినాక మేడం సైన్ చేశారు డాక్టర్ గారు నాకు ఇక్కడి నుంచి. చేస్తే ఆవిడ ఆధార్ కార్డు నెంబరు అవి ఇవ్వాలంట, ఆవిడ నాకు ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళాక పేపర్స్ తీసుకునే టయానికి అమ్మ అవి లేదు, మళ్ళీ వెళ్ళి తీసుకొని వస్తేనే ఈ రోజుతో అయిపోతుంది టైము, తీసుకొని వస్తేనే లేదంటే లేదని చెప్పేశారు. నాకు టైం అయిపోయి ఏం చేయాలో తెలియక ఒక్క నిమిషం పక్కకు వచ్చి ప్రార్థన చేసుకొని, నిండా ఏదో నాకు సాయం చెయ్యి, నేను 4 రోజుల నుంచి కష్టపడుతున్నా దీనికోసం, ఇంకా నాకు ఛాన్స్ లేదు, ఇప్పుడు వెళ్ళి వచ్చే టైం కూడా లేదని బాగా ప్రార్థన చేసుకున్నాను. దేవుడి దేవుళ్ళ పక్కన వేరే ఆయన, వాళ్ళు ఎవరో కూడా నాకు అసలు తెలీదు. ఒకసారి అమ్మ వెళ్ళి ఆయన కనుక్కో ఏమంటారో అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా మేడం నాకు సంతకం చేశారు కానీ ఆధార్ నెంబర్ ఇవ్వలేదండి అని చెప్పాను. ఆయన అన్నారు ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందమ్మా అంటే, నేను ఎందుకు నిన్న ఒకసారి తీసుకుందాం నెంబర్ అని చెప్పేసి వేరే ఆశా వర్కర్ని అడిగి ఆవిడ నెంబర్ తీసుకున్నాను. నేను నెంబర్ అయితే ఉంది కానీ సార్ నేను ఫోన్ చేశాను ఆల్రెడీ, చేస్తే ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదండి అంటే, సరే ఒకసారి నాకు ఇవ్వమ్మా అని చెప్పేసి నెంబర్ తీసుకొని చేశారు. ఆవిడ అడిగితే అన్నారు ఆధార్ నెంబర్ ఇంటి దగ్గర ఉందండి, నేను తర్వాత చెప్తానని పెట్టేసిందంట. ఆవిడ రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వలేదు, నాకు ఇచ్చిద్దో ఇవ్వదో తెలియదమ్మా, సరే నేను మెడికల్ డాక్టర్నే, ఫోన్ చేసి కనుక్కొని ఇంకోసారి ట్రై చేద్దాం, ఈ లోపల నేను మిగతా ప్రాసెస్ చేసుకోమ్మా అని చెప్పేసి అన్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాయా నాకు ఈ సాయం చెయ్యి 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 అని. ఏదేమైనప్పటికీ ఆవిడ మళ్ళీ ఫోన్ చేశారు, చేస్తే ఆధార్ నెంబర్ ఇచ్చింది, అదే గ్రీన్ పెన్ తోటి ఆయన చేసేసారు. నా పని అక్కడ పూర్తయిపోయింది అన్నయ్య. ఆ దేవాసి దేవుడికి చాలా కృతజ్ఞతాస్తుతులు. నేను అక్కడ మచిలీపట్నం దాకా వెళ్లకుండా నాకు విజయవాడలోనే పని అయిపోయింది. ఆ కోసం మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా దేవాసి దేవుడికి చాలా రుణపడిపోయి ఉన్నా ఈ రోజు మాత్రం. ఓకే, గ్లోరీ టు గాడ్, ప్రైజ్ గాడ్ అమ్మా. దేవుడు నీకు సహాయం చేయను గాక, అమౌంట్ నీకు వచ్చును గాక. షారామా రక్కు తెరేషేందర ఖాతరమ శాందర. అంటే నీ వైపు నుంచి నువ్వు అప్లికేషన్ పెట్టేసావు అంతే కదా? అవునన్నయ్య. ఓకే, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని అయితే చెప్పారు. మిగతా వాళ్ళకి ఏదో లోపం ఉంది, నాకైతే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని చెప్పారు. అదేలమ్మా. ఓకే, సరేనమ్మా. ప్రార్థన చేయండి అందరూ. తనకి గవర్నమెంట్ నుంచి ఒక 50,000 దాకా రావాలి. కోవిడ్లో ఫ్యామిలీ మెంబర్ని పోగొట్టుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా సమ్ హెల్ప్ చేస్తుంది అంతే. సో ఓకే, థ్యాంక్స్ సిస్టర్, సాక్ష్యం చెప్పినందుకు దేవుడు మిమ్మల్ని ఆశ్రయించును గాక. రామరాఖాతర శాందర ఖాతర షరఖాతరమ శాందర రాఖాతరమ శాందర. ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికి షాలోమ్ గ్రీటింగ్స్ ప్రకటిస్తున్నాను. క్రీస్తు యేసు రహస్య ప్రార్థన యొక్క రహస్యం ఏంటంటే రహస్య ప్రార్థన. ఇందాక మీరు చెప్పారు. అవునవును. దేవుని మందిరం, సర్వజనుల ప్రార్థన మందిరం, మీ దేహం నా ఆత్మకు నిలయం. మీరు పోల్చడానికి దాన్ని ఒకదాన్ని ఒకటి అట్లా కనెక్ట్ చేసి చెప్పడం చాలా బాగుంది. తెలిసిన విషయం అయినా ఇట్లా చెప్పినప్పుడు గుర్తుండిపోతుంది.
అవునవును, ప్రైజ్ గాడ్. మనసులో గుర్తుండి చెప్పే విధానాన్ని బట్టి మీరు చక్కగా ఒక కొటేషన్ లాగా. అవునవును సిస్టర్, ప్రైజ్ గాడ్. సాయంత్రం జరిగిన బోధ ప్రార్థన మీద ఒక 30 నిమిషాలు, అది ఇంకా అప్లోడ్ చేయలేదు. అప్పుడు సహోదరు వచ్చారనమాట, ఇద్దరు వచ్చారు, శోభక్క సుభాష్ణకి ఇద్దరు ప్రార్థించారు కూడా. సో ఆ బోధ గురించి వాళ్ళు సంతోషపడి మాట్లాడుతూ ఉన్నారు. గ్లోరీ టు గాడ్. వాక్యంలోకి వెళ్దాము. తిమోతి అన్న, ఎవ్రీథింగ్ ఆల్ రైట్? సార్ ప్రైజ్ సార్. అంతా బాగానే ఉంది కదా? ఇంకేదన్నా? ఓకే, ఈ వారం మీరు ఫ్రైడే నుంచి కొంచెం అవైలబుల్గా ఉండాలి. ఓకే సార్. వరప్రసాద్ బ్రదర్ అవైలబుల్ లేకపోతే మీరు తీసుకోండి. ఓకే. ఓకే, ఓకే. నేను ముందలే వరప్రసాద్ బ్రదరు, నెక్స్ట్ తిమోతి అన్న, అండ్ సుభాష్ని, సుభాష్ని అక్క, సుభాష్ని కానీ శోభక్క వాళ్ళిద్దరిలో, సునీత. అండ్ సునీత, వీళ్ళే. ఓకే, ఎందుకంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళకే మనం అవకాశం ఇద్దాం, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కాదు. సో ఈవెన్ రాజాంటీ అయినా ఈవినింగ్స్లో ఒకసారి రాజాంటీ కూడా, ఎందుకంటే తను ఎక్కువగా యూట్యూబ్ అన్నీ చాలా మెటిక్యులస్గా ఫాలో అవుతుంది, డీటెయిల్డ్గా ఈ యూట్యూబ్లో అన్నీ మరలా వింటూ ఉన్నారు. సో షీఈ్ ఆల్సో లీడర్, తను మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న అక్క. ఆమెకు కూడా మీరు అవకాశం ఇవ్వచ్చు ఎవరన్నా మనోళ్ళు అవైలబుల్ లేకపోతే. అండ్ ఈవెన్ డాక్టర్ జాన్ బ్రదర్ కూడా ఎప్పటి నుంచో కంటిన్యూస్గా వస్తున్నారు. ఆయన కూడా మరి జాన్ బ్రదర్ ఓకే అనుకుంటే ఆయన కూడా ఈ కెన్ డూ ఇట్ అనమాట. ప్రత్యూష్ కూడా ఓకే. జస్ట్ ఇది నేను ఉంటాను, ఫ్రైడే అయితే నేను అవైలబుల్, ట్రావెల్లో ఉంటాను కనుక. మరొకసారి మరి అక్కడ ఉండేది 2-3 రోజులు కాబట్టి త్రివేంద్రంలో, మరి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికని అట్లా ఇట్లా తిప్పినప్పుడు కొంచెం అవైలబుల్ లేకపోవచ్చు. సో అదొకటి. మళ్ళీ గుంటూరులో ఒక 2-3 డేస్ ఉంటాను. వైజాగ్లో ఎర్లీ మార్నింగ్ అండ్ అరౌండ్ 10-11కి బోధ కాబట్టి పర్లేదు, ఈవినింగ్స్ ఐ కెన్ అటెండ్ అన్నట్లు. అది మాత్రం ఒక 1 వీక్ దాకా డైలీ ప్రసంగాలు ఉన్నాయి, కొంచెం ప్రార్థనలో పెట్టండి అది దయచేసి. ఐ థింక్ ఈరోజు మనకి పెద్ద టాపిక్ ఉంది, ఆల్రెడీ 10-20 అయిందైనా పర్వాలేదు. డేవిడ్ ఎలా ఉంది బాబుకి? వెల్కమ్. బాబుకి ఎలా ఉంది డేవిడ్? ప్రైజ్ తెలాడన్న, మార్నింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ఓకే, ఇప్పుడు కొంచెం పర్లేదన్న. పర్లేదు. ఓకే, అంటే మామూలు ఫీవర్ అంతే కదా? ఫీవర్, కోల్డ్, కాఫ్. ఓకే ఓకే, పిల్లలకి అదేలే. ఓకే, హీల్ బి ఆల్ రైట్. అండ్ ఒక సిస్టర్, సుజాత్ సిస్టర్ అని వచ్చేవాళ్ళు రావట్లేదు మళ్ళీ అమ్మ, మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళే. చెప్పాలన్న తనకి. ఓకే, షీ ఎక్సైటెడ్ అలాట్. తను ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా? బాగుంది అన్నారు మెసేజ్. ఓకే ఓకే, సరేలమ్మా. ఓకే, కాకపోతే కుదరట్లేదు అంటుంది అంతే. టైమింగ్స్ అదే మీ ఫీల్డ్లో కష్టం. యు ఆర్ వర్కింగ్ రైట్? ఈ మధ్య మళ్ళీ జాబ్ జాయిన్ అయ్యావు నువ్వు? అన్న జాయిన్ అయింది. ఎక్కడ? ఇంతకుముందు జాయిన్ అయిన దగ్గర ఫెర్టిలిటీ హాస్పిటల్. ఓ అదేనా, మన దినేష్ అన్న వాళ్ళ ఇంటి పక్కన? ఇప్పుడు చేంజ్ చేశారన్న. ఎక్కడ పెట్టారు అది? పికెట్లో. ఎక్కడది? పికెట్ అది ఎక్కడ ఉంది? హైదరాబాద్లో పికెట్? జేబిఎస్ దగ్గర. ఓకే ఓకే, నేనే హ్యాపీ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సారిక, వెల్కమ్. మన వాక్యంలోకి వెళ్దామండి, ఇప్పటికి చాలా లేట్ అయింది. సో అన్నయ్య ప్రేయర్ రిక్వెస్ట్. చెప్పండి అమ్మ. అమ్మగారికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది అన్నయ్య, బాగా నీరసం తోటి కళ్ళు తిరిగి పడిపోతా ఉంది కొత్తలో. మీ మదరా? అవునన్నయ్య, ఇక్కడే ఉంది ప్రెసెంట్, ఇంట్లోనే. ఓకే, ఇప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్లారు, కొంచెం ప్రేయర్లో పెట్టరా అన్నయ్య. ఓకే అమ్మ, ఓకే ఓకే, విల్ ప్రే ఫర్ హర్. May the anointing of the Holy Spirit, healing anointing, touch her right now in Jesus' name. Heal her, O Lord. ఆమెకు స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక, కీడు నుంచి అపాయం నుంచి తప్పించమని వేడుకుంటున్నాను. నీ దేవదూతలు యేసుక్రీస్తునామములో దిగి ఆమెకు సంపూర్ణ స్వస్థత కలిగించునుగాక. షారా, ప్రతి అపవాది సంబంధమైన దురాత్మ సంబంధమైన ప్రభావం యేసునామములో లయపరచబడునుగాక. అంతే, నీ సన్నిధి ఆమె మీదకి దిగునుగాక, చీకటి వెలుగ్గా మారునుగాక. గొప్ప అద్భుతం జరిగించడం వేడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ఓకే, తర్వాత అంజమాంటితో రేపు ఒకసారి మీరు ప్రార్థన చేయించుకోండి. మీరు మరి విజయవాడలో ప్రసన్నకతో టచ్లో ఉండండి. గత కాలంలో సహవాసంకి స్టార్టింగ్లో వచ్చి తర్వాత రాని వాళ్ళతో టచ్లో ఉండమన్నాను. ఇక అట్లా కాదు, సహవాసంలో ఉన్న వాళ్ళతో టచ్లో ఉండండి. ప్రసన్నక్క, అంజమ్మ అంటే ఎవరు? కుమార్ సిస్టర్ మీకే, ఎందుకంటే కొన్ని అనుభవాలు మనకు జరిగినాయి. సో దాన్ని బట్టి సహవాసంలో ఉన్న వాళ్ళతో మీరు టచ్లో ఉండండి. స్త్రీలతో అంజమ్మ అంటే, ప్రసన్నక్క విజయవాడ. సో బీ ఇన్ టచ్ విత్ దెమ్ అంతే.
అండ్ అటు సుభాష్ నక్కోళ్ళు కూడా దగ్గరలోనే పక్క జిల్లాలోనే ఉన్నారు, వాళ్ళు కూడా ఓకే, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. ముఖ్యంగా అంజమ్మ అంటే ఆధ్వర్యంలో అంతా చూసుకుంటుంది. ఓకే, స్త్రీల సహవాసం. ఓకే ఓకే, గో హెడ్. సరే, నాకు ఇంకా మళ్ళీ ఫ్లోని ఆపొద్దు, కొద్ది నిమిషాలు నా వాక్యం చెప్దాము. కొంచెం ఫౌండేషన్ ఇవ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ గ్రీటింగ్స్ ప్రకటిస్తున్నాను. క్రీస్తు యేసు జ్ఞానాన్ని బట్టి కృపయ సమాధానం మన అందరికీ విస్తరింపబడుగాక. మరి ఈరోజు కూడా పరిశుద్ధాత్మ బాప్టిజము అనే అంశం మీద గత అనేక రోజుల నుంచి మనం పరిశుద్ధాత్మ మీద చాలా సీరియల్గా మనం లోతుగా ధ్యానం చేస్తున్నాం. మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజైతే పరిశుద్ధాత్మ బాప్టిజం, పరిశుద్ధాత్మని పొందుకోవటం. మరి పరిశుద్ధాత్ముడైతే ఆయన వ్యక్తిగా, ఆయన దేవునిగా ఏంటంటే ఆయన తనను తాను మనకి సంపూర్ణంగా ఇవ్వాలనుకుంటున్నాడు. రేన్హార్డ్ బోంకే గారు ఎప్పుడో ఒక మాట అంటారు, ఆయన బిట్స్ అండ్ పీసెస్లో రాడు. ఆయన ఏదో ఒక 10%, 20%, 30%, 40% అట్లా రాడు. ఆయన ఒక వ్యక్తి. మనం కూడా వ్యక్తులమే. 10%, 20% అట్లా ఇచ్చుకుంటాం, ఎవరికన్నా లేదు. ఆయన సంపూర్ణంగా ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నమాట. ఆయన ఫుల్నెస్, ఆయన సంపూర్ణంగా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ప్రాబ్లం ఆయనతో కాదు, కానీ మనతోనే. మనకు అనేక రిజర్వేషన్స్. ఆయన ఇచ్చే ఆ సంపూర్ణ శక్తిని, మహిమని, బలాన్ని, అభిషేకాన్ని ఏంటంటే మనం ట్యాప్ చేసుకోవట్లేదు. ఓకే, ఆయన కొలతలేని ఆత్మ, ఆయన అంతే. ఆ కొలతలేని ఆత్మతో పూర్తిగా ట్యాప్ చేసింది యేసుక్రీస్తు వారు. అపోస్తులు చాలా వరకు, వాళ్ళలో కూడా పౌలు అధికంగా, పేతురు, మిగతా అపోస్తులు. కొలతలేని ఆత్మ అనమాట, అంతే. అన్లిమిటెడ్ హోలీ స్పిరిట్, జీసస్ అన్లిమిటెడ్ అనమాట. ఆయన సమస్తాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన సమస్తాన్ని మనం పొందుకోవాలంటే ఒక కీ ఏంటంటే, ఒక సీక్రెట్, మన సమస్తాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయనైతే సమస్తాన్ని ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు, ఒక రకంగా ఇచ్చేసాడు కూడా. కానీ మన సమస్తాన్ని ఇవ్వట్లేదు. మనకి ఇంకా ఏదేదో ఉన్నాయి. మనం మాత్రం 10%, 20% ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఆయన ఒక ట్యాపులో నుంచి, ఒక పంపులో నుంచి ఒకే మహా పెద్ద నది ఉంది. ఒక ట్యాప్ ఓపెన్ చేసామనుకో, కొంతే ఓపెన్ చేస్తాం అన్నమాట. మనం ఎంత ఓపెన్ చేస్తాం అంటే మన కెపాసిటీ పెరగాలి. అవర్ స్పిరిచువల్ కెపాసిటీ, మెంటల్ కెపాసిటీ, ఆయన కార్యాలను అర్థం చేసుకునే మెయిన్ లిమిటేషన్ ఎక్కడ ఉంటే మన మైండ్లో ఉంది. క్రైస్తవుల మైండ్ సెట్ అబ్బో పెద్ద హెడేక్, మన మైండ్ సెట్ అన్నమాట. అందుకనే మనసు మారి నూతన పరచడం వలన, ఎందుకంటే మన మైండ్ సెట్ పుట్టిన దగ్గర నుంచి లోకం దాన్ని ట్రైన్ చేస్తూ ఉంటుంది, రకరకాల స్ట్రాంగ్ హోల్డ్స్ దానికి పెట్టింది. కానీ ఈయన వేరు, ఈయన దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. ఆయనే దేవుని రాజ్యం. రైటెస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. ఆయన తన ఫుల్నెస్ని సంపూర్ణంగా, కొలత లేకుండా, ఇన్ఫినిట్గా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మరి ఆ గాడ్స్ జనరల్స్ అనేవాళ్ళు ఆ తరాల్లో వాళ్ళు ఎక్కువగా ట్యాప్ చేసుకున్నారు, ఆయనకి ఎక్కువగా సమర్పించుకున్నారు. దే ఆర్ సోల్డ్ అవుట్ ఫర్ జీసస్. క్రీస్తుకి బానిసలుగా ఇక జీవించుచున్నది మేము కాదు అన్నారు వాళ్ళైతే. మనమైతే మనం జీవిస్తున్నాం, ఆయన కూడా జీవిస్తున్నాడు అంతే. మనకు అది కావాలి, ఇది కావాలి. వాళ్ళకి అది కాదు, మాకేది వద్దు, నువ్వే కావాలి, నువ్వుంటే నాకు చాలు యేసయ్య. మనం పాటల వాటికే అదే, మనది పాటల వాటికే అదంతే. ఆచరణలోకి వచ్చేసరికి ఆ పాట మనం జీవించము, పాడతాం అంతే. తర్వాత నువ్వు ఉంటే ఎట్లా చాలు భయ్యా, నాకు BMW కారు కావాలి. మరలా దాంట్లో లాజిక్స్, నాకు అది కావాలి, ఇది కావాలి, చూపించాలి. మరి క్రైస్తవులంగా మేము చూపించాలి కదా. ఓకే, సో దీనికి ఏంటంటే మొదట మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం ఆయన దగ్గర లేదు, ఆయన అన్లిమిటెడ్గా, ఇన్ఫినిట్గా ఆయన సమస్తం ఇచ్చేస్తున్నాడు. ఆయన అలా ప్రేమిస్తాడు అంతే. మనం
వాళ్ళని ప్రేమిస్తాం, ఇంకొకరిని అట్టుపోయి వీళ్ళని ప్రేమిస్తాం. కనీసం లోపలైనా మనకు అది కావాలి, ఇది కావాలి, ఆయనకు అది కాదు. ఆయన ప్రేమిస్తే ఆయన పూర్తిగా మనకిస్తున్నాడు. ప్రాబ్లం మనతోనే ఉంది. ఎక్కడొస్తుంది ఆ ప్రాబ్లం? మనల్ని గురించి మనకు తెలుసా? అసలు మనిషి ఏమై ఉన్నాడు? దేవుడు త్రిత్వమై ఉన్నాడు. 1 in 3 పర్సన్స్ ఆయన మేనిఫెస్ట్ అవుతాడు. మరి మ్యాన్ కైండ్, హ్యుమానిటీ ఏంటి? మానవులు ఎలా ఉన్నారు? వాళ్ళ స్వభావం ఏంటి అంటే ఆ అన్లిమిటెడ్ హోలీ స్పిరిట్. దాన్ని అర్థం చేసుకో ముందు వెసల్స్ మనం, అంతే కదా. మనం ఏంటి? గిన్నెలము, లేకపోతే బకెట్లము, లేకపోతే ఒక రిజర్వాయర్ టైప్ అనమాట మనం. అంటే మనం రిసీవ్ చేసుకునే వాళ్ళము ఆయన్ని. అంటే మనం వెసల్స్. ఈ వెసల్ని నువ్వు సరిగా అర్థం చేసుకోవాలి. ఏంటి వెసలు? ఈ వెసలు వాక్యం ఏం చెప్తుందంటే స్పిరిట్, సోల్ అండ్ బాడీ. చూద్దాం. 1 తెస్సలోనియన్లు 5:23 చదువుదాం. అందులో చక్కగా ఉంటుంది ఈ వాక్యం. రిఫరెన్స్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనమేమై ఉన్నామంటే దేవుడైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఓకే, అట్లా ఆయనలో 3 పర్సన్స్. కానీ మనలో త్రిత్వము కాదు, కానీ 3 పార్ట్స్ అన్నమాట మనం. అది ఆత్మ, మనస్సు, శరీరము, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. 1 తెస్సలోనియన్స్ 5:23 చూడండి నిర్మలక్క. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితుడుగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడబడును అది గాక. మిమ్మల్ని పిలిచిన వాడు చాలే. ఓకే, ఇక్కడ ఏమన్నాడు 23లో? మీ ఆత్మయు, మొదటేంటి? మీ ఆత్మయు, నెక్స్ట్ జీవమును అంటున్నాడు. అది ఇంగ్లీష్లో సోల్ అనమాట, లేదా మనస్సు. ఒక్కొక్కటి చూద్దాం మనం. జీవమును, మూడవది శరీరమును అంటున్నాడు, బాడీ. ఓకే, మనం సరే స్పిరిట్ దగ్గరికి తర్వాత వద్దాము. ముందర మనకు కనపడే స్పిరిట్ కనపడదు కదా, బాడీ మొదట. ఏంటి ఈ బాడీ, శరీరం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక స్పేస్ సూట్ అని ఉంటుంది. అంత తెలుసు కదా, స్పేస్ సూట్, తెల్లగా, ఓకే, ఇట్లా హెల్మెట్ లాంటిది పెట్టుకొని అద్దంలాగా ఇట్లా కనపడుతుంటారు ఆ రాకెట్స్లో, అంతరిక్షంలోకి వెళ్ళేవాళ్ళు. అట్లానే ఈ శరీరం అనేది ఏంటంటే ఇది ఒక షెల్. ఎగ్గుకి బయట తెల్లగా ఆ షెల్ ఉంటుందో చూడండి గట్టిగా, అట్లా ఇది ఒక షెల్ అనమాట. ఇదొక అర్త్ సూట్. అది స్పేస్ సూట్ ఎలానో అర్త్లో సూట్ అంటే భూమిలో ఉన్నప్పుడు ధరించే ఒక సూట్ లాంటిది ఇది. ఈ బాడీతోనే ఈ ఫిజికల్ వరల్డ్ని, భౌతిక లోకాన్ని, ప్రపంచాన్ని, బాహ్య ప్రపంచాన్ని మనము ఈ శరీరంతో కమ్యూనికేట్ చేస్తాం. ఓకే, అంటే అది ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. శరీరం మంచిదే, కానీ క్రైస్తవంలో ఒక రకమైన బోధన మనం తప్పుగా అర్థం చేసుకున్నాం అనుకోండి. శరీరము కేవలము నిష్ప్రయోజనమే. ఇందులో 2 రకాలుగా ఉన్నాయి. ఫ్లెష్, దీన్ని ఏమంటారు? ఫ్లెష్ అంటారు. ఓకే, ఆ ఫ్లెషే బాడీ. శరీరం అంటే బాడీ. అట్ ద సేమ్ టైం ఆ బాడీతో ప్రాబ్లం లేదు, అందరికి ఉండాల్సిందే. గొప్ప గొప్ప దైవజనులకు ఉంది, క్రీస్తు శరీరధారిగా వచ్చాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్లెష్లో ఈవిల్ ఉంది, పాపం ఉంది. దానితో చివరి వరకు పోరాడాలి. ఎస్, రోమిలికి రాసిన పత్రిక 8 ప్రకారం పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆ సత్యం ఎరిగి అందులో మనం జీవించాలి. లేకపోతే ఎప్పుడు ఈ పాపం అనే దాంతో పోరాడాల్సి వస్తుంది అన్నమాట. తెలియకుండానే సులువుగా చిక్కులు పెట్టే పాపము. ఒక పక్క ఈ శరీరంలోనే, డోంట్ యు నో దట్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రోజు చెప్తున్నా. 1 కొరింథియన్స్ 3:16, 1 కొరింథియన్స్ 6:19. మీ శరీరము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా? అంటే ఈ శరీరములో పరిశుద్ధాత్ముడే, దేవుడే నివసిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఈ శరీరంలో ఇంకొక భాగం ఏంటంటే లోపల పాపం అనేది ఉంది. ఆ స్వభావం వేరు. ఈ 2 వేరు వేరు.
చూద్దాం. 1 కొరింథియన్స్ 6:19 ఒకసారి చదివిస్తే కానీ తెలియదు. డోంట్ యు నో దట్ ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమే ఉన్నదని మీరు ఎరుగరా? అది మీరు మీ సొత్తుకు మీరు మీ సొత్తు కారు. ఓకే, మీ శరీరము దేవుని పరిశుద్ధాత్మక ఆలయం అని. సరే, ఈ శరీరము లోకంతో ఇంటరాక్ట్ అవ్వడానికి, లోకముతో సంబంధం పెట్టుకోవటానికి, బాహ్య ప్రపంచంతో, భౌతిక ప్రపంచంతో, మతము అనేది రిలీజియన్ ఏంటో తెలుసా? ఈ శరీరంతో మనం దేవునితో మనం ఇంటరాక్ట్ అవ్వలేం. స్పిరిట్, సోల్ అండ్ బాడీలో, ఆ బాడీ శరీరంతో దేవునితో మనం ఇంటరాక్ట్ అవ్వలేం. కానీ రిలీజియన్ అనేది, అన్ని రకాల రిలీజియన్స్ కూడా శరీరంతో దేవునితో ఇంటరాక్ట్ అవ్వాలని ట్రై చేసి మతాన్ని సృష్టించినవి. ఎలా చూడండి, ముక్కు మూసుకొని ఒక్క కాలుతో ఇంకో కాలు ఇటు పెట్టేసి ఆసనాలు చేస్తా, లేకపోతే తపస్సులు చేస్తా, ఇంకా శరీరంలో రకరకాలుగా దానికి రకరకాల వేషధారణలు చేసి, ఒక ఆయన హైదరాబాద్లో వాళ్ళకి లోయర్ ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు ఆ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, పెద్ద టెంపుల్. ఆ టెంపుల్ దాటుకుంటా సికింద్రాబాద్ వైపు వెళ్ళే వాళ్ళకి ఆ మధ్యలో ఒక అతను కనపడతాడు. అంటే ఈ ట్యాంక్ బండ్ కిందే చాలా హైట్గా ఉంటాడు అతను. హైట్గా ఉండి ఇంకా ఏంటంటే ఏదో అతనికి అక్కడున్న ఒక, టు బి ఫ్రాంక్, శివుని ఆకారంలో ఆ డైటీ ఎలా ఉంటారో అతని ఆకారంలో ఎట్లానో అతను ప్రభావితం అయిపోయి ఇంకెట్లా నాకు త్రిశూలం పట్టుకుంటాడు, లేకపోతే ఏదో ఒకటి పట్టుకుంటాడు, ఇట్లా ఇక జుట్టు ఇట్లా పెంచుకొని ఉంటాడు. ఇంకంతే అతను, ఇంకదే అందరికీ అట్లా నిలబడి ఉంటాడు అనమాట అతను. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది, ఇంకా మనం నార్త్ ఇండియాకి వెళ్తే ఇంకా ఉంటారు వీళ్ళు. అంటే వాళ్ళు శరీరంతో ఆత్మ అయిన దేవుడు, యోహాను సువార్త 4:24 ప్రకారం దేవుడు ఆత్మ గనక దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆత్మలోను శరీరంలోను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, శరీరంతో కాదు. ఈ శరీరానికి దేవునికి, ఆత్మ అయిన దేవునికి కనెక్షన్ పెట్టాలని చూసేది ఏంటంటే దానికి తెలియదు కనుక అదే రిలీజియన్. అందుకని శరీరాన్ని వాడుకొని రకరకాల విన్యాసాలు చేస్తారు, లేదా ఈ శరీరాన్ని టార్చర్ పెడతారు. ఏది దేవుణ్ణి తెలుసుకోవాలని. అదొక తెలియని ట్రాప్. అది శరీరంతో దేవుని ఎప్పుడూ తెలుసుకోలేం. సరే, శరీరం ఇంతవరకు చాలు. నెక్స్ట్ ఏంటి, మనం ఇటు నుంచి వస్తున్నాం. ఆత్మ, మనస్సు లేదా జీవము, శరీరం. మనకు మొదట కనపడే శరీరం కదా. నెక్స్ట్ మనస్సు. మన మనస్సు కనపడకపోయినా కూడా మనకి మనస్సుని మనం ఫీల్ అవ్వచ్చు. ఓకే, ఈ మనస్సులోనే మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఓకే, సోలిష్ రెల్మ్ అంటారు దీన్ని. మరి ఈ సోల్లో మైండ్ ఉంటుంది. సోల్లో ఒక భాగం మనస్సు, విల్ ఉంటుంది, అంటే చిత్తము, మన చిత్తము. నెక్స్ట్ ఎమోషన్స్ ఉంటాయి, భావాలు, భావోద్రేకాలు ఉంటాయి. మరలా వ్యక్తిత్వం ఉంటుంది. అంటే ఈ సోల్ అనేది అది కనపడకపోయినా కూడా మనం దాన్ని ఫీల్ అవుతాం, దాని ద్వారా అనేక నిర్ణయాలు తీసుకుంటాం, మనస్సుతో ఆలోచిస్తాం. చిత్తం ఉంటుంది, స్వచిత్తం. ఓకే, మన ఇష్టాలు. నెక్స్ట్ ఏంటి, ఎమోషన్స్ ఉంటాయి, భావాలు, భావోద్రేకాలు, ప్రేమించటం, ద్వేషించటం, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వ్యక్తిత్వం ఉంటుంది, పర్సనాలిటీ, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అయితే ఇదేంటంటే ఇది న్యూట్రల్ అన్నమాట, మనం ఎలా ఆలోచిస్తే అలా. ఈ సోలిష్ రెల్మ్తో కూడా ఓకే కొంతమంది దేవుణ్ణి తెలుసుకోవాలని భావిస్తూ ఉంటారు. అందుకని చూడండి, ఈ మధ్యకాలంలో ఎక్కువ అన్నమాట, అటు వెస్టర్న్ కంట్రీస్లో కానీ ఇక్కడ కానీ న్యూ ఏజ్ మూమెంట్ అనేది, న్యూ ఏజ్ మూమెంట్, అందులో నుంచి వచ్చిందే యోగా. బాడీని ఒక స్థితిలో పెట్టేసి ఓకే ఈ మనస్సుతో కానీ దాన్ని న్యూట్రల్ చేసేసి నిరాకారంగా ఉంచి, అంటే ఏది ఆలోచించకుండా ఒక న్యూట్రల్ కండిషన్ తీసుకెళ్ళి మనకు తెలియకుండా ఇంకా దేవుడు మన మీదకి వస్తాడు, దేవుడిని కాంటాక్ట్ అవ్వాలి లేదా ఆత్మని కాంటాక్ట్ అవ్వాలి. ఏ ఆత్మ వస్తుందో మనకు తెలియదు. నిన్ననే చెప్పాను, స్పిరిచువల్ వరల్డ్లో
అందరికీ పరమాత్మ అని తెలుసు అన్ని రిలీజియన్స్లో. సుప్రీం స్పిరిట్, దేవుడు పరమాత్మ, సుప్రీం స్పిరిట్. ఏది ఆత్మలోకానికి సంబంధించింది ఏదైనా శక్తి కనపడితే అది దేవుడే అని భావిస్తారు. కాదు, దెయ్యం కూడా ఉంది, ఈవిల్ స్పిరిట్స్ కూడా ఉన్నాయి. అది మనం చూసాం. లూసిఫర్ పడిపోయిన తర్వాత 1/3 ఏంజల్స్ ఈ భూమి మీద అతనితో పాటు పడిపోయినాయి. వాళ్ళే రకరకాలుగా ఒక్కొక్క ప్రదేశాన్ని ఆక్రమించుకొని, ఆ ప్రిన్స్ ఆఫ్ పర్షియా అన్న కానీ ఓకే ఆక్రమించుకొని ఒక్కొక్కళ్ళ దగ్గర, ఎందుకంటే ఈ మాస్క్విరేట్స్ యాజ్ ద ఏంజల్ ఆఫ్ లైట్. ఈ సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకొని భ్రమింప చేస్తాడు. వెలుగు దూత బాగానే ఉంది కదా, ఏంజల్ ఆఫ్ లైట్ తప్పేమనుంది ఆ పదాల్లో? అంటే దేవుని దూతలు వెలుగు దూతలే, కానీ వాడు వెలుగు దూత వలే. అంటే వాడు దేవుడు కాకపోయినా కూడా వాడు దేవుడికి వ్యతిరేక గనక దేవుని వలే వాడు వాడి వెనకున్న ట్రూప్ అంతా అనమాట. ఈ భూమిని అంతటిని ఆక్రమించుకొని లోకాధికారిగా, ప్రిన్స్ ఆఫ్ వరల్డ్, యుగ సంబంధమైన దేవతగా గుడ్డితనం కలగజేస్తా. ఎందుకంటే ఆదాము ఆదికాండం 1:28లో మీరు ఏలండి అని దేవుడు వాళ్ళకి అధికారం ఇస్తే, వీడి మాట విని ఆ నిషిద్ధ ఫలాన్ని వీళ్ళిద్దరూ భుజించి తర్వాత ఏమైంది? వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళ దగ్గరున్న మీరు ఏలండి అంటే మీరు రూల్ చేయండి అంటే వీళ్ళు రూలర్స్ అప్పటి వరకు. దేవుడు ఈ భూమంతటి మీదకి వాళ్ళకి రూలర్స్. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినకుండా వీడి మాట విని వీడి ట్రాప్లో పడ్డారో, ఈ రూలర్షిప్ పవర్ని వీడికి ఇచ్చేశారు. వాళ్ళే ఆయన కంట్రోల్లోకి పోయారంటే వాడికి ఎక్స్చేంజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఆజ్ఞాతిక్రమము పాపం ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి ఏంటంటే ఆదాము అవ్వ ఏలవలసిన ఈ భూమి అంతా దేవుని వలె సైతాన్ చేతిలోకి వెళ్ళింది. అది ఎంతగా అయిందంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఇక్కడ ఉన్నప్పుడు మొదట్లోనే పరిచర్య మొదట్లోనే అరణ్యంలో 40 రోజుల ఉపవాసం తర్వాత ఎత్తైన శిఖరం వైపు తీసుకెళ్ళి నాకు సరెండర్ అవ్వు, నన్ను ఆరాధించు. యేసు అంటే దేవుణ్ణే సైతాను ఆరాధించమంటున్నాడు, సరెండర్ అవ్వు. ఎందుకంటే ఒకప్పుడు గెలిచాడు కదా ఆదాము అవ్వల దగ్గర, ఇప్పుడు కడపటి ఆదాము వచ్చాడు. కానీ యేసుక్రీస్తు వారు సరెండర్ అవ్వలేదు. అంతే, వాక్యం ద్వారా ఆత్మశక్తితో ఆయన గెలిచాడు. శిలువ మీద వాడి పవర్ని చితక్ కొట్టేశాడు, వాడి తలని చితక్ కొట్టేశాడు. అంతే. సరే, అది తర్వాత వద్దాం. అంటే ఇంకా రకరకాల స్పిరిట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడేంటి, ఈ మైండ్ని పట్టుకొని ఒక వర్గమేమో బాడీతో దేవుణ్ణి తెలుసుకోవాలని, ఇంకొకళ్ళు ఏంటి న్యూ ఏజ్ మూమెంట్ అంటారు వీటన్నిటిని, మెడిటేషన్స్, యోగాలని కానీ ఇంకా రకరకాలుగా ఉన్నాయి. అంతే, ఈ అక్కల్టిక్ పవర్స్. భవిష్యత్తు వాళ్ళు కూడా చూడగలరు, భవిష్యత్తు విషయాలు చెప్పగలరు వాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా పీఠం, వాళ్ళు చూస్తారు భవిష్యత్తు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద నాయకులు కూర్చుంటున్నారంటే మామూలు విషయం కాదు. మరి వాళ్ళకెట్లా? వాళ్ళు వేరే ఆత్మలతో, ఆత్మలోకానికి తెలుసు ఏం జరగబోతుంది అనేది కొంతవరకు, అంతా కాదు. కానీ దేవుని పరిశుద్ధాత్మకి సంపూర్ణంగా తెలుసు. అందుకనే వాళ్ళ దగ్గర కూడా శక్తి ఉంది, కానీ వాళ్ళు అపవాది చేతిలో ఉన్నారు. మనసుతో పరమాత్మ యెహోవా ఆత్మని తెలుసుకోవాలని ప్రయత్నించడమే న్యూ ఏజ్ మూమెంట్. చూద్దాం, మత్తయి సువార్త 10:28 చూడండి. మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. అది ఇక్కడ చూడండి, ఆత్మ దేహం అంటున్నాడు, ఆత్మ శరీరం అంటున్నాడు, కానీ మనసు గురించి మాట్లాడట్లా. అవునా కదా? మనస్సు అనేది ఇక్కడ మిస్ అయిపోయింది. సోల్ అనే రెల్మ్ గురించి ఇక్కడ మాట్లాడట్లా, ఆత్మ దేహమే అంటున్నాడు. ఎవరైతే ఈ ఆత్మలో అంటే తిరిగి జన్మించని అనుభవానికి ముందు ఆత్మ ఉంటుంది, కానీ ఆత్మ ఈజ్ ఇన్ ఏ డెడ్ కండిషన్, అంటే ఆల్మోస్ట్ మృతమై ఉంటుంది. ఎవరికి? దేవుని విషయాల్లో. మిగతా విషయాల్లో అది బాగానే చేస్తుంటుంది, దేవుని విషయాల్లో
ఇట్ ఈస్ డెడ్ టువార్డ్స్ గాడ్ అనమాట. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అలైవ్ టువార్డ్స్ గాడ్, ఏది క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి క్రీస్తు లోపలికి రావటం అంటే పరిశుద్ధాత్మ ద్వారా లోపలికి రావటం. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆత్మలో ఉంటాడు. కానీ ప్రభావం అంతా శరీరం మీద ఉంటుంది. మరి ఆత్మలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి హెల్ అనేది లేదు. అతని ఆత్మ నరకములో పడి, పాతాళంలో పడి అది నశించదు. మనం తిరిగి జన్మించే అనుభవానికి ముందు మన ఆత్మ డెడ్ కండిషన్లో ఉంటుంది. కానీ డెడ్ కండిషన్. ఎవరి వైపు? దేవుని విషయాల మీద ఆసక్తి చూపదు. సరే, శరీరాన్ని చూసాము, మనస్సుని చూసాము, అంటే సోల్ రెల్మ్ని చూసాము. ఇప్పుడు అసలైన దానికి వద్దాం. స్పిరిట్, ఆత్మ. నీవు నేను ఏమై ఉన్నామంటే యూ అండ్ ఐ ఆర్ ద స్పిరిట్ అన్నమాట. ఐ ఆమ్ ద స్పిరిట్, యు ఆర్ ద స్పిరిట్, లివింగ్ ఇన్ ఏ బాడీ, హ్యావింగ్ మైండ్ ఆర్ సోల్ అన్నమాట. నేను ఆత్మని, శరీరంలో నివసిస్తుంది. ఓన్లీ ఆత్మే కాదు, నేను ఆత్మని ఈ భౌతికమైన శరీరంలో నివసిస్తా, మనస్సుని కలిగి ఉన్నాను. ఈ మనస్సుని ఎటువైతే అటువైపు తిప్పుకోవచ్చు. ఈ మనస్సుని శరీరం కలిస్తే లోకం వైపు, ఈ మనస్సు స్పిరిట్ కలిస్తే దేవుని వైపు అన్నమాట. ఈ మనస్సు అనేది ఇంటర్ఫేస్ లాంటిది, కనెక్షన్ లాంటిది. ఓకే, నీవు నేనేంటంటే ఆత్మ అయి ఉన్నాము. అదే మన ఐడెంటిటీ. కానీ మనకి లోకంలో ఏంటి? శరీరం మీద ఎక్కువ ఫోకస్. జిమ్ చేయడం తప్ప మనం అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ ఎక్కువ ఫోకస్ మనది స్పిరిట్. ప్రభువారు లోపలికి వచ్చిన తర్వాత మన స్పిరిట్ వైబ్రెంట్గా, లైవ్లీ కండిషన్లో ఉంటుంది. మన స్పిరిట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, సోలు, బాడీ. కానీ లోకం చూడండి, స్పిరిట్ని పట్టించుకోదు, స్పిరిట్ ఎడ్యుకేషన్ ఇవ్వదు. దానికి ఎక్కువ ఫస్ట్ ఏంటి, లేచిన తర్వాత జిమ్కి వెళ్తారు. ఈ కండలు ఎలా పెంచాలి, దీన్ని ఎట్లా ఫిట్నెస్లో ఉంచుకోవాలి, దీని కోరికలను ఎలా సంతృప్తి పరచాలి. తర్వాత మైండ్ అనమాట, మెదడుకు మేత. ఓకే, మెంటల్ ఫుడ్ తినాలి, ఆ న్యూస్ చదవాలి, ఆ న్యూస్ వినాలి, మాటలు, వాట్సాప్లు, ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు, ఆ న్యూస్లు. అది మెంటల్ డెవలప్మెంటు, ఫిజికల్ డెవలప్మెంట్. కానీ స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది మాట్లాడదు. ఎందుకంటే అది దానికి సచిన కండిషన్లో ఉంటుంది. కొంతమంది మాట్లాడతారు, కానీ అది వేరు. దాని ద్వారా వేరే స్పిరిట్స్కి ఆస్కారం ఉంటుంది ఇంటరాక్ట్ అవ్వటానికి, మోసపోవటం అనమాట అంతే. కానీ మనమైతే తిరిగి జన్మించిన అనుభవం తర్వాత, క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత మన ఆత్మ, పరిశుద్ధాత్మ ఇంటరాక్షన్లో ఉంటాయి, ఫెలోషిప్లో ఉంటాయి. ఇప్పుడు మనం బోధిస్తుంది అదే. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం అంటే అది శరీరం కాదు, మొదట మనస్సు కాదు, కానీ ఆత్మతో. మన ఆత్మ, పరిశుద్ధాత్మ బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరి కలయిక ఎక్కడ జరుగుతుందంటే ద డెప్త్ ఆఫ్ అవర్ బీయింగ్, మన లోతుల్లో. కీర్తన 42లో చెప్తారు, మై డీప్ కాల్స్ అంటూ యువర్ డీప్. మన డీప్ ఏంటి? లోపల ఉండేది స్పిరిట్, మనకి మన ఆత్మ. మై డీప్ కాల్స్ అంటూ యువర్ డీప్ అంటే దేవుని ఆత్మ. మన ఆత్మ, దేవుని ఆత్మ పిలుచుకుంటే అంట, రా ఈరోజు మనం ఫ్రెండ్షిప్ చేద్దాము, మనం ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుందాము, మన కలయిక అయిపోదాం అన్నమాట, ఆత్మ కలయిక. చూద్దాం, 1 కొరింథియన్స్ 2:9-16 వరకు చదవండాక చక్కగా ఇక్కడ మనం తెలుసుకుంటాము. 1 కొరింథియన్స్ 2:9 నుంచి, ఈ రోజుకి నేను ఇంకో 10 నిమిషాలు తీసుకుంటాను, ఎక్కువసేపు మీకు తీసుకోను. అంటే యాక్చువల్గా 1 కొరింథియన్స్ 2:9 కొంచెం లేట్గా మనం స్టార్ట్ చేసాము. మిగతా అది రేపు చూద్దాం, దేవుని చిత్తమైతే. నిన్ను గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ
దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకే మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగను గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించిన గాని అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. ప్రభువును మనసునకు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసును కలిగిన వారము. చాలు. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. అంటే అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆయనలో ఉన్నాయి, ఆయన ఆత్మలో ఉన్నాయి, ఆయన డెప్త్స్లో ఉన్నాయి అన్నమాట. డెప్త్ ఆయన లోతుల్లో ఉన్నాయి. అవన్నీ ఆయన మర్మాలు ఆయన హృదయంలో ఉన్నాయి. ఒక మనుషుని సంగతులు ఒక మనుషుని ఆత్మకి తెలుసు. నీ సంగతులు నీ ఆత్మకి తెలుసు. అలానే దేవుని సంగతులు దేవుని ఆత్మకి తెలుసు. మరి ఆ దేవుని ఆత్మలో పెట్టిన అవి దేవుని సంగతులు ఎవరి కొరకు? మన కొరకు ఏదో సిద్ధపరిచాడు, బహుమానాలు, భవిష్యత్తు. మరి అవి తెలుసు. ఆయన ప్రణాళికలు, ఆయన మర్మాలు, ఆయనలాగా అవ్వటం, ఆ అంధకార స్థలంలో నిధులు, రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనము దేవునిలో ఉన్నవే. అవి తెలియాలంటే దేవుని ఆత్మే మనకి వాటిని బయలుపరచాలి. అంటే దేవుని యొక్క లోతులు, మర్మాలు, ఆయన నిధులు దేవుని ఆత్మ ద్వారానే మనకు తెలుస్తాయి. ఓకే, దేవుని గురించి ఏది తెలుసుకోవాలన్నా మనం ఆయన సంపూర్ణత, ఆయన ఫుల్నెస్, అది పరిశుద్ధాత్మ ద్వారానే మనం తెలుసుకుంటాం. మరి మనకి క్రీస్తు మనసునిచ్చాడు, ఆయన మనసునిచ్చాడు. ఓకే, అదే ఆయన మనస్సే ఆయన ఆత్మకు తెలుసు. ఆయన మనస్సు పరిశుద్ధాత్ముడే. ద స్పిరిట్ ఈజ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనసు ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడే. మనం క్రీస్తు మనస్సును ధరింపచేసిన వారం. దాన్ని మనం నమ్మాలి, అందులో జీవించాలి. అంటే దేవుడు మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని శక్తి మనకు ఆల్రెడీ ఇవ్వబడింది, ఎందుకంటే మనకు పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ ఇచ్చాడు, ఆయన లోపలే ఉన్నాడు. ఓకే, దేవుని గురించిన ప్రత్యక్షతల మర్మాలు ఆల్రెడీ మనకు తెలుసు, ఎందుకంటే ఆయన లోపలే ఉన్నాయి. ఆ లోపల ఉన్న వాటిని పరిశుద్ధాత్మ ద్వారా బయటకు తీసుకురావాలి, వాటిని వాడుకోవాలి. ఇంకొక చక్కని వాక్యము 1 కొరింథీయులు 6:17 ప్రభుతో జతపరచబడిన వాడు ఆయన ఆత్మతో ఏకాత్మ అయి ఉన్నాడు అంటాడు. అంటే స్టార్టింగ్లో ఆయన ఆత్మ మన ఆత్మ, ఓకే, ఇట్లా ఉండి ఒకరినొకరు తెలుసుకుంటున్నారు. ఇంకా జతపరచబడిన వాడు, ఇంకా ఐక్యమైన వాడు ఏంటంటే దేవుని ఆత్మతో ఏకాత్మ అయ్యాడు. ఇక మన స్పిరిట్, హోలీ స్పిరిట్ డిఫరెంట్ కాదు, ఒక్కటే, అంతా ఆయనే అయ్యాడు. ఆ అనుభవంలోకి రావాలన్నమాట. హ్యూమన్ స్పిరిట్, హోలీ స్పిరిట్ ఇంటరాక్షన్ ఇలా మొదలెట్టింది. కానీ ఆ మెచ్యూర్డ్ కండిషన్కి వెళ్ళేసరికి ఇద్దరు ఏకాత్మ అయ్యారు. 1 కొరింథీయులు 6:17 చదవండి. 6:17 వారిద్దరు అటువల్లే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అది చాలు. ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. తర్వాత వెంటనే ఉన్నాడు, జారత్వానికి దూరంగా పారిపోమంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మన ఆయనతో అంత కలిసిన వాళ్ళం పోయి ఒక వ్యభిచారం చేస్తే ఇంకా చెప్పాల్సిన పని లేదు. అందులో ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నామా? పరిశుద్ధాత్ముడు అంతగా నింపబడి పోయి ఒక వ్యభిచారం, స్త్రీలైనా పురుషులైనా, ఓకే, ఆ శరీరంతో కలిసిపోతే, అది శరీరమే కాదు ఆత్మ,
అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితుల్లో దేవుని ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానంటాడు. అంటే ఆ క్రియ చేయడం ద్వారా దేవుని ఆలయాన్ని పాడు చేయటమే కదా. ఇంకా ఆయన ఊరుకుంటాడా? ఆయనకి బాధ అయినా దెబ్బపడాల్సింది అన్నట్లు. అది ఆయనకి బాధే, కానీ ఏం చేస్తాం? అమ్మో, లోపల తీవ్రత ఆలోచిస్తే ఇంకా ఘోరము, భయము. సరే, కీర్తనలో 42:7 తీయండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ హృదయము జీవముగల నా హృదయము జీవముగల దేవుని సన్నిధి కొరకు తృష్ణగొని ఉన్నది. ఓకే, అక్కడే ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, తెలుగులో నాకు నచ్చదు ఆ పదం. ఇంగ్లీష్లో ఎవరు చదువుతారా? మేరీ సిస్టర్ ఉన్నారా? ఐ థింక్ షీఈ్ నాట్ హియర్. ఓకే, మై డీప్ కాల్ టు డీప్ అని ఉంటుంది. షారా కాదు. ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. కీర్తన 42:7 తెలుగులో చదవండి అక్క. నీ జలప్రవాహం ద్వారా ధ్వని విని కరడును పిలుచున్నది. నీ అలలనియు నీ తరంగంలోని నా మీదుగా పొల్లి పారి ఉన్నవి. అది ఓకే. ఇంకా చదవండి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతి అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఓకే, అది ఒక్క నిమిషం. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్నాను. నీ జల ప్రవాహ ద్వారాల ధని విని కరడును పిలుస్తున్నదంట. ఆ కరడు అనే దానికి కిందకి వెళ్తే అలాను ఉంది. ఓకే, 1 అనే నెంబర్ ఇచ్చాడు. కరడును పిలుస్తున్నదంటే దాన్ని ఇంగ్లీష్లో మై డీప్ కాల్ టు డీప్ అనమాట. మనకి డీప్ అంటే తెలుసు, డెప్త్, లోతు. మన లోతు ఏంటి? మన ఆత్మ. మన కరడు ఏంటి? మన ఆత్మ. కరడును పిలుస్తుందంటే మన ఆత్మ దేవుని ఆత్మని పిలుస్తుంది. సరే, మరి ఆయనతో ఏకాత్మ అయ్యాం గనక దేవుడు మనకి ఏదైతే సిద్ధపరిచాడో అదంతా పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆల్రెడీ ఇచ్చేశాడు. నీకు ఎక్కువ శక్తి కావాలా? ఎక్కువ ప్రేమ కావాలా? ఎక్కువ శాంతి కావాలా? అన్నీ ఇచ్చేశాడు. ఏమి సిద్ధపరిచాడు? కంటికి కనపడింది, చెవికి వినపడింది, హృదయానికి గోచరం కాంది పరిశుద్ధాత్మకు తెలుసు కనుక ఆ పరిశుద్ధాత్మనే మనకు ఆల్రెడీ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము పరిశుద్ధాత్ముని అధికంగా పొందుకోవటం కాదు, కానీ పరిశుద్ధాత్మ మనల్ని అధికంగా పొందుకోవాలట. అంటే మనల్ని అధికంగా ఆయన స్వాధీనంలోకి మనం ఇచ్చేసుకోవాలి, సరెండర్ అయిపోవాలి. ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం? ఇంకా ఎక్కువ పరిశుద్ధాత్ముడు పొందుకోవాలి. ఆయన లోపలే ఉన్నాడు, ఆయన ఫుల్గా వచ్చేసాడు. ఇప్పుడు అది కాదు, నువ్వు ఇంకా ఆయనకి ఎక్కువ ఇవ్వు, నీవు ఇంకా అధికంగా ఆయనకి ఇవ్వు, మొత్తం ఇవ్వు. ఆయన మొత్తాన్ని నువ్వు పొందుకున్నావు, కానీ అది ఎందుకు కనపట్లేదంటే నీ మొత్తాన్ని ఆయనకు సమర్పించట్లేదు. అదే బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నమాట. షరా ఖాతర మషాందర రోకే తెరే మెషందర ఖాతర రోకే తెరే కేతరే. అసలు మనం ఆయన ఎప్పుడు పొందుకున్నాము? ఆయన రక్షణ సమయంలో మనం క్రీస్తుని సొంత రక్షణ అంగీకరించినప్పుడు మనం పొందుకున్నాము. మరి ఆ అనుభవం చాలదా? తర్వాత ఇంకెందుకు అనేది రేపు చూద్దాం. ఒకళ్ళు ఆ అనుభవంతోనే ఆగిపోయారా? యేసుక్రీస్తు వారైనా సరే. ఓకే, ఆ అనుభవంతో ఆగిపోయాడా? అపోస్తులు ఆ అనుభవంతో ఆగిపోయారా? నెక్స్ట్ ఎందుకు మరలా కావాలి? అపోస్తుల కార్యాల్లో విశ్వాసులు అనేది ఒక 15 to 20 minutes ఉంటుంది, అది రేపు చూద్దాం. సో గ్లోరీ టు గాడ్. మనల్ని మనము అధికంగా పరిశుద్ధ ఆత్మనికి సరెండర్ చేసుకోవాలి. ఆయన మనల్ని అధికంగా సంపూర్ణంగా ఆయన మనల్ని స్వాధీనం చేసుకుంటే ఆయన ఫుల్నెస్ ప్రవాహం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షరఖాతరమశాందర. శోభక్క విన్నారు కదా మొత్తం? ఒకసారి ప్రార్థన చేయండి. షరఖాతరమశాందర
స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన శయ్యాత కలిగిన తండ్రి, మీ కొందనాలు దైవజనులను నిలవబెట్టుకుని ప్రభు అంచెదినాలలో అయ్యా యోవేలు ప్రవక్త ద్వారా మీరు మాట్లాడినట్లుగా దాసుల మీద, దాసులండ్ర మీద నీ ఆత్మను కుమ్మరిస్తాను, సమస్త ప్రజల మీద నీ ఆత్మను కుమ్మరిస్తాను అన్నవయ్యా. అంటే దినాలలో కడవరి వర్షం మాకు అవసరమయ్యా. తలకరి వర్షాన్ని అనుభవించిన నా తండ్రి ప్రభు నీకు స్తోత్రాలు. ఆది అపోస్తులు ప్రపంచమన్న అంతటా చెదిరిన తండ్రి ప్రభు వారున్న చోట మిగిలిన సంతోషం కలుగునట్లుగా కార్యాలు చేశారయ్యా. అందరిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అదే ఆత్మాభిషేకం ఈ దినము మాకు కావాలి అని నా తండ్రి మేమందరం పొందుకోవాలి అని నైనా దైవజనుల ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అభిషేకమే మమ్మలను నా తండ్రి సాతానుడు ఎదుట పోరాడుటకు నిలవబెడుతుంది. ఆ పరిశుద్ధాత్మ అభిషేకమే మమ్మలను బలపరుస్తుంది. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రభా ఈ లోకంలో లోకస్తుల నుండి మమ్మల్ని వేరుపరుస్తుంది, ప్రత్యేకిస్తుంది ప్రభా. ప్రత్యేకించబడిన జీవితం మేము పొందుకోవడానికి అవసరమైన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మాకు దయచేయండి. మీ పిల్లలమైన మేమందరం తడుచున్నట్లుగా కడవరి వర్షము మా మీద కుమ్మరించండి, మా చేత సౌర కార్యాలు జరిగించండి ప్రభా. అయ్యా అభిషేకించువాడా నీ వందనాలు. కొలతలేని ఆత్మతో మమ్మల్ని నింపండి. దైవజన నోటి నుండి వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మహిమ కలిగిన దేవుడు. ఎస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతాలు చేసి నీ నామానికి నా తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నీ కార్యం నా తండ్రి ప్రభా. నీ కొందరు మనుషుని ఆత్మ, మనుషుని ఒక మనుషుని సంగతులు ఆ మనుషుని ఆత్మకే తెలుస్తున్నావు. మా ఆత్మ మీ ఆత్మతో నా తండ్రి కలిసిపోవాలని దినం దైవజనం ద్వారా మాట్లాడు. వందనాలు ప్రభా. మేము నాయన నీవు మేము వేరు వేరు కాదు కానీ ప్రభా, మేము నీవు ఒకటే ప్రభా. ఒకటే ఉన్నందుకు స్తోత్రమయ్యి, స్తోత్రమయ్యి. పురుషుడు తల్లిని తండ్రిని వచ్చి స్త్రీని హత్తుకున్నట్లుగానే ప్రభా, భార్యను హత్తుకున్నట్లుగానే మీరు సంఘమైన స్త్రీని నా తండ్రి నేను హత్తుకున్నందుకు స్తోత్రాలు. మేము కూడా నా తండ్రి మిమ్మల్ని ఆ విధంగా అంటిపెట్టుకున్న విశ్వాస జీవితం కలిగి ఉండాలి. అందుకు మాలో ఏదైతే ఈ దినం అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం మమ్మల్ని ప్రత్యేకించిన తండ్రి, లోకం నుండి శాపం నుండి వేరు చేసి ప్రభా నెక్స్ట్ స్తోత్రాలు. నీతో కలిగినట్లుగా ఏక మనసు నీకు నాకు నువ్వు ఓర్వలేని తిని ఓర్వలేకపోయాడు. మేము కూడా నీకేదైతే ఇష్టం లేదు అది మాకు ఇష్టంగా ఉండకూడదయ్యా. నువ్వేదైతే ఇష్టపడుతున్నా దాన్ని మేము కూడా ఇష్టపడాలి. అలా ఇష్టపడేందుకు అలాగా ఒక మనసు కలుగు చేసి ఏక మనసు కలుగు చేసేందుకు మా మీద నీ ఆత్మను కుమ్మరించండి. నీవు నేను అయ్యా కుమ్మరించి నీ పరిశుద్ధాత్మను మాలోకి నేను వచ్చుటకు నేను పరిశుద్ధాత్మను మేము పొందుకుంటకు మాలో ఏదైతే చేదైనవి అడ్డుగా ఉన్నది ఆ చేదైన వేరును కొట్టివేసి, కాల్చివేసి, పెరికివేసి, బూడిద చేసి పాతాలను మూలకు నెట్టివేసి నీ ప్రియ పిల్లలమైన మేము కడవరి వర్షపు ఆ జల్లు చేతి తడిచిన వారమైన నీ కొరకు ఫలించడానికి సహాయం తెచ్చి నాయన మా హృదయములు నేను దున్నిన భూములుగా ఉండున్నట్లుగా, పరిశుద్ధాత్మక నిలయంగా మా దేహాలు ఉండున్నట్లుగా నాయన దినం అంతరంగాలలో కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు దూడను రీబాల రసియ హల్లెలూయ అహరోను చేసిన దూడను నా తండ్రి మోషే ఎట్లా బుగ్గిపాలు చేశాడు ప్రభు కాల్చినాయి. అలాగనే ఇదిగో మా అందరిలో ఉన్న తండ్రి దూడ వంటి విగ్రహాలను ఈ దినం దైవజనుని నోటి నుండి వచ్చిన నాయన దయా నా తండ్రి ఆత్మను కూర్చిన సందేశం ద్వారా పడగొట్టినందుకు, ఓడించినందుకు స్తోత్రం. అది మరెన్నడూ లేవకుండునట్లుగా నాయన నీ కార్యము, నీ ఆత్మ కార్యము అందరి హృదయాల్లో జరిగించి మేము ఒక్క పురుషుడికే సొంతం అవ్వాలయ్యా, ఒక్క దేవునికే సొంతం అవ్వాలి. అలాగే ఒక్క దేవునికి సొంతం అవడానికి నేను దూడలను కాల్చివేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, మా మనసులను ప్యూరిఫై చేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, మా మీద కడవరి వర్షాన్ని కుమ్మరిస్తున్నందుకు మమ్మల్ని అభిషేకించి నీళ్ళు సాక్షులుగా నిలవబెట్టబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దైవజనుల నిండారుగా దీవించండి నైనా.
నాయన నోటికి అందటం లేదయ్యా, నీ సేవకుని మీద నేను నిలిపి ఉంచిన అభిషేకం గురించి ప్రార్థించడానికి, ఒక మంచి దైవజనులను ఆత్మానుభవం గురించి, ఆత్మ ప్రత్యక్షతను గురించి మేము నేర్చుకోవటానికి, మాలో ఉంచిన ఈ భావాలకు ఒక భాష్యం చెప్పటానికి దైవజనులు పెదవులపైనైనా నీవు నా తండ్రి అగ్ని నుంచినందుకు స్తోత్రాలు, అనేక బ్రతుకున్నట్లు దయారసము పోసినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ అభిషేకం పొందుకునిన వాడైనా తండ్రి ఇంతకు ముందు అయితే రహస్యంగా చేసేది, ఇప్పుడు తల్లిదండ్రులే తన చేత చేయించుకునేంత ఉన్నత స్థితికి తీసుకుని వచ్చేవాయి. ఇది చాలదు ప్రభు, ఈనాటి కాలానికి ఇంకా నూతన అభిషేకంతో పలుకలేని ఆత్మతో అభిషేకించి ఆయన నీ మాటలు పలుకున్నట్లుగా మాలాగా అనేకులకు నా తండ్రి వాక్యము నా తండ్రి తేట తెల్లం చేసినట్లుగా ఒకడు బోధింపుకుంటే మేము ఎట్లా గ్రహిస్తామన్నాడు నపుంసకుడు. నపుంసకత్వం కలిగిన వారు జూములో ఎంతమంది అయితే ఉన్నాము, సగం నాయన నులివెచ్చని స్థితి మాలో ఎవరిలో ఉంది నాయన. నులివెచ్చని స్థితి కలిగి ఉన్న మా అందరినీ క్షమించి నా తండ్రి ప్రభా, నపుంసకుడి జీవితంలో నీళ్లు ఉన్నాయి, బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని పలికినట్లు, ఇదిగో నీవు ఉండగా నా తండ్రి నేను కలుసుకోవటానికి ఆటంకం ఏమీ లేదని చెప్పటానికి తండ్రి ప్రభా, మాలో ఒక ఆత్మీయ ఉజ్జీవాన్ని రగల్చండి నేను అయ్యా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం మేము పొందుకోవటానికి ఫిలిప్పు నుంచినట్లుగా దైవజనం నుంచే వందన దైవజనం నోటి ముందు వచ్చుచున్న ప్రతి మాటను తీసుకొని మా జీవితాలను సరిచేసుకుని నీ సన్నిధిలో నీ నామానికి మహిమ వచ్చున్నట్లు నా తండ్రి నులివెచ్చని స్థితి కాదు కానీ నీలో మండుచున్న స్థితిని మాకు కలుగజేసి మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉన్నట్లు యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎట్లా ఉన్న దైవజనులు వారికి అప్పగించబడి మేమందరం కూడా ముందుటకు సహాయం చేయమని వారి ఇంటి వారిని, వారిని కన్న తల్లిదండ్రులను, వారికి పెండ్లి భార్యని ఇచ్చిన నా తండ్రి అత్తమామలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని క్షేమ స్థితిలో ఉంచిన ఆయన రాకడికి ఆయత్తపరచమని ప్రార్థనలు ఆలపించి పెట్టుకోవడం దయచేసి యేసయ్య నామం అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా. శరమరకతరమ శరమరకతరమ శరమరకత శరకత. ప్రైజ్ ది లార్డ్.